ఇంకొక అద్భుతమైన పాతకాలం వంట పిట్టు. దీన్ని మేము పిట్టి అని పిలుస్తాము. కోనసీమ సైడు అలాగే అంటాము. ఇప్పుడు కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ ఉంటుంది. మహా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ సమయం పడుతుంది తయారు చేయడానికి. ఎవరైనా చేసుకోవచ్చు, అంత సింపుల్ ప్రాసెస్. కానీ నేను ఎలా చేశానో అలాగే చేయాలి, అప్పుడే బాగుంటుంది. దీనికోసం పిండి మార్కెట్కి వెళ్ళి బియ్యం అక్కడ ఆడించుకొచ్చాను. కోట బియ్యం తీసుకున్నాము. ఒక 1/2 kg పిండి. ఇది మిక్సీకి వేసి జల్లించుకుని చేద్దాము అంటే అవ్వదు. పిండి మార్కెట్కి వెళ్తే మంచి సాఫ్ట్గా అవుతుంది. దీంట్లో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో ఒకటి మునగాకు. ఇది ఒరిజినల్ రెసిపీ కదా, నేను ఎలా చేశానో అలాగే చేస్తుండని మీకు అర్థమవుతుంది. 1/2 kg పిండికి ఒక 2 గుప్పిళ్ళ వరకు మునగాకు వేసుకోవచ్చు. కాదంటే వీడియోలో బాగా గ్రీన్గా కనిపిస్తుందని ఒక గుప్పిడు వేసాను. ఇలా మునగాకు వేసుకున్న తర్వాత సెపరేట్ చేసుకోవాలి అలా దేనికి దానికి, లేదంటే ఒక చోట చేరిపోతాయి. పిట్టికి ఏంటంటే వాటర్ కలపడంలోనే ఉంటుంది మొత్తం. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఎక్కువైతే ఉండ కింద అయిపోతుంది, తక్కువైతే బాగా డ్రైగా ఉంటుంది. అదనమాట లెక్క. కొంచెం చెమ్మ రావాలి పిండి అంతే. దాన్ని బట్టి వాటర్ వేసుకుని జల్లుకుంటూ కలుపుకోవాలి. ఒకే చోట వేయకూడదు వాటర్. మళ్ళీ ఇలా చేతిలో పెడచ కింద వచ్చింది కదా, ఇలా రావాలి. మళ్ళీ దాన్ని ఇలా నలిపేస్తే రాలిపోవాలి. అదనమాట కరెక్ట్గా చేసేది. అది అలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఒక దాకలో వాటర్ వేసుకున్నాము. ఒక సగం వరకు వేసుకోవచ్చు, అవసరం పడతాయి. ఎందుకంటే మనం పెట్టే మంటను బట్టి టైం తీసుకుంటుంది. దీనికి ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇలా తడిపేసి గట్టిగా వాటర్ పిండేయాలి. చెమ్మ ఉండాలి క్లాత్కి. లేదనుకో, ఒకవేళ పొడి క్లాత్ అనుకో, చెమ్మ అంత త్వరగా పీల్చుకోదు పిండి. అందుకని క్లాత్ని ఇలా తడిపి క్లాత్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసి దాకకి ఇలా ముడేసుకోవాలి. జడ ముడేసుకుంటారు కదా ఆడవాళ్ళు, అలాగా ఉంటుంది. చెమ్మ ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది. కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసమని తాడు కట్టి చూపించాను. అలా తాడు కూడా కట్టేసుకోవచ్చు. ఒకవేళ బరువు ఎక్కువైపోయి కిందకి మునిగిపోతుందేమో అనుకున్న వాళ్ళకి. కెమెరా నేనే కదా మరి, అందుకని ఒకటి వేయడం మర్చిపోయింది ఈ పిండిలో. అప్పుడు అమ్మ సాల్ట్ వేసింది. చిటికెడు సాల్ట్ కలిపాము. ఏ స్వీట్కైనా సాల్ట్ వేయాలి, అప్పుడే టేస్ట్ ఉండదు. సాల్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత పిండి అంతా దాని మీద అలా సర్దుకోవాలి. ఇలా పిండి అంతా సర్దుకున్న తర్వాత దీనికి చాకుతో కానీ గట్టితో కానీ హోల్ చేయకూడదు. ఎందుకంటే కింద క్లాత్ బెజ్జం పడిపోతుంది. అందుకని వుడెన్ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఒక్క హోల్ పెడితే మధ్యలో చాలు. అప్పుడు క్లాత్కి ఏమవుదో మొత్తం పిండి అంతా ఆవిరి స్ప్రెడ్ అవుతుంది, కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. అసలు అదేంటంటే వేలుతో పెట్టాలి, బట్ నేను వీడియో చేస్తున్నానని గట్టితో పెట్టించాను. ఇప్పుడు ఈ దాకని పొయ్యి మీద పెట్టుకుని ఆ పిండి మీద ఇలా మూత పెట్టేసుకోవాలి. మంట ఎక్కువ ఉంటుంది కదా మరి కట్టెల పొయ్యి అంటేని, ఇబ్బంది ఏం లేదు. వాటర్ ఎక్కువ వేసుకున్నాం కదా, ఒక 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది టైము. అప్పుడు బాగా ఉడుకుతుంది. మరి లోపు మనకి ఇందులో స్వీట్ కావాలి కదా, మరి ఓల్డ్ ఒరిజినల్ రెసిపీ కాబట్టి అప్పుడు చెరుకు బెల్లం మాత్రమే ఉండేది, అదే వాడేవారు. ఇప్పుడు ఈ చెరుకు బెల్లం కేజీ 180 రూపీస్. ఇదేందుకు చెప్తున్నానంటే చెరుకు బెల్లం అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ఇప్పుడు చూపించాను కదా, గుల్లదనం తెలుస్తూ ఉంటుంది, చూస్తే అర్థమైపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. దీన్ని ఇలా రవ్వ కింద మిక్సీకి వేయకూడదు, ఇలా కొట్టాలి. తినేటప్పుడు చిన్న చిన్న పలుకుల్లో తగులుతూ ఉండాలన్నమాట. 1/2 kg పిండి వండుతున్నాం కదా, అది ఉబ్బుతుంది ఉడికిన తర్వాత, ఎక్స్ట్రా అవుతుంది. అందుకని 1/2 kgకి 1/2 kg బెల్లం పడుతుంది కరెక్ట్గా. కాంప్రమైజ్ అవ్వకూడదు కొన్ని రకాల వంటలకి. పాతకాలం వంటలు అయితే అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. 1/2 kg పిండికి 1/2 kg బెల్లం పడుతుంది. బెల్లం కొనేటప్పుడు చాలామంది అబద్ధాలు చెప్తారు, చెరుకు బెల్లం అని అమ్మేస్తారు. మనకి డబ్బులు పోతే చెరుకు బెల్లం అవ్వదు. అది కరెక్ట్గా తెలిసి ఉండాలి. అదే పెద్దోళ్ళు అయితే వాళ్ళకి అర్థమవుతుంది. కరెక్ట్గా 25 నిమిషాలు అయింది. ఇలా చేత్తో ఒకసారి చూసుకోవచ్చు మనం. దీన్ని ఉడికిపోయింది, దించేసుకోవడమే కిందకి. 1/2 kg పిండి కదా ఉంటాము, అందుకే గమ్మున అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీ అనుకో సమయం ఎక్కువ తీసుకుంటుందిలే. దాకా కింద దించేసుకున్న తర్వాత 1 నిమిషం ఆగి వేడి మీద ఉన్నప్పుడే వెంటనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి.
బేసిన్లో తీసుకున్నాం అనుకో కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. బెల్లం కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చెరుకు బెల్లం అంటే అన్ని చోట్ల దొరకదు, కిరాణా కొట్టుల్లో అయితే ఉండదు. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కోరు కదా చిన్న చిన్న కొట్టుల్లో. అందుకే అవి పెద్ద పెద్ద మార్ట్స్ ఉంటాయి కదా, అందులో దొరుకుతాయి. చెప్పాను కదా, అర కేజీ బెల్లం పడుతుంది, చూసుకుని వేసుకోవడమే. లేదు బాబాయ్ స్వీట్ ఎక్కువ అయిపోతుంది మాకు అనుకున్నారనుకో, పోనీ కొంచెం తగ్గించి వేసుకోండి. అంతేగాని పంచదార గట్రా ఏం కలపొద్దే, అస్సలు బాగోదు, మరి చెడిపోద్ది. ఆ పాతకాలం టేస్ట్ చూడాలంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. చేయి కాలుతా ఉంది, ఆయన అమ్మ కలిపింది పాపం. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి దీన్ని. మరి ఇందులో సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్, నువ్వుల నూనె. గానుగ నుంచి తీసుకొచ్చాను, గానుగ నూనె అంటాము. చూసారా ఎంత థిక్గా ఉందో, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది స్పెషల్ దీనికి, దీనివల్ల టేస్ట్ ఉంటుంది, ఓహ్ భలే ఉంటుంది. ఇంక ఇందులో ఎక్స్ట్రా ఏమి వేయకూడదే. యాలకులు పొడేస్తే బాగుంటుందేమో, స్వీట్ కదా, అలా ఏం కుదరదు. ఆ రెండు చాలు. నువ్వుల నూనె మంచి టేస్ట్, మునగాకేమో మంచి ఫ్లేవర్, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడున్న వాళ్ళకి ఈ ఫుడ్ నచ్చదు, కానీ బలవంతంగానైనా చేసి తినిపించాలి. మన తెలుగులో ఇప్పటికీ అమ్మాయిలు మెచ్యూర్ అయితే వాళ్ళకి తినిపిస్తారు కదా. ఎందుకనుకున్నారు? బోన్స్ స్ట్రాంగ్ అవుతాయని. వాళ్ళకనే కాదు, అందరూ తినాలి. ఒక్కసారి నేను ఎలా చేశాను అలా ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది దీని టేస్ట్. నువ్వుల నూనె వాడాలి, ఒరిజినల్దే. చెరుకు బెల్లం వాడాలి. పిండి ఏమో మిల్లి దగ్గర ఆడించి తెచ్చుకోవాలి. వాటర్ కరెక్ట్గా కలపాలి. కట్టెల పొయ్యి మీద చేయాలి. ఇవన్నీ మీకు కుదిరితే తప్పకుండా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. మన ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అండ్ రెసిపీస్ ఉన్నాయి. ఇంకా ఓల్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయి, లెక్కించలేనన్ని ఉన్నాయి. ఒకటి చేస్తూనే ఉంటాం, కానీ అలాగే కొత్తవి కూడా చేస్తూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. టేస్ట్ ఉంది, దానికి మాటలు ఉండవు, అంత అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.